రాష్ట్ర వ్యాప్తంగా నమోదవుతున్నటువంటి వైరల్ కేసులపైన వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్గా ఫోకస్ పెట్టింది. దాంతోపాటు ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఏవైతున్నాయో అక్కడ కూడా సంబంధించినటువంటి అన్ని మెజర్స్ తీసుకోవాలనేది కూడా ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ చాలా క్లియర్గా గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి సిబ్బందికి అంతా కూడా చెప్పింది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి డైరెక్టర్ హెల్త్ రవీందర్ నాయక్ గారు ఉన్నారు. ఒకసారితో మాట్లాడదాం. సార్, ప్రధానంగా వైరల్ కేసెస్ అన్నీ పెరుగుతున్నాయి. 4 గరిస్తే డెంగ్యూ అనేటువంటి చర్చ జరుగుతుంది. అసలు గ్రౌండ్ రియాలిటీలో ఎట్లా ఉంది? థ్యాంక్ యూ అండి. యాక్చువల్గా ఇప్పుడు సీజనల్ డిసీజెస్లో ఫీవర్స్ వస్తుంటాయి. సీజనల్ డిసీజ్లో మీరు చూసుకుంటే డెంగ్యూ కావచ్చు, చికెన్ గున్యా కావచ్చు, మలేరియా కావచ్చు, అక్యూట్ గ్యాస్ట్రోఎంటరైటిస్ కావచ్చు, టైఫాయిడ్ కావచ్చు, తర్వాత మీకు అక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, ఇన్ఫ్లుయెంజా లైక్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు. సో వైరల్లో ఇంకా H1N1 వైరస్. సో ఇవన్నీ కూడా వచ్చినప్పుడు ఫీవర్ వస్తుంది. ఆల్ ఫీవర్స్ ఆర్ నాట్ డెంగీ కేసెస్. నెంబర్ 1, డెంగీకి ఉండాల్సిన లక్షణాలు ఉంటే తప్పనిసరి టెస్ట్ చేయించుకోవచ్చు. దానికి సంబంధించిన సిమ్టమాటిక్ ట్రీట్మెంటు, ఒకవేళ సెకండరీ ఇన్ఫెక్షన్ వస్తే సూటబుల్ యాంటీబయాటిక్ వాడవచ్చు. సో ముఖ్యంగా మనం ప్రతి సంవత్సరం ప్రతి సీజన్లో మనం ఈ చేంజెస్ అవపడ్డప్పుడు తప్పనిసరిగా ఈ మార్పుల వలన వచ్చే ఈ జ్వరాలు, తర్వాత ఇన్ఫెక్షన్స్ మనకు విదితమే. దీంట్లో ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ సంవత్సరం మనం మే నుంచి మొదలు పెట్టాం దీనికి సంబంధించిన ప్రిపేర్డ్నెస్. సర్క్యులర్స్ కానివ్వండి, గైడ్లైన్స్ కానివ్వండి, అడ్వైజరీస్ కానివ్వండి, టైం టు టైం, తర్వాత టెలికాన్ఫరెన్స్ ద్వారా కానీ, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కానీ, ఫిజికల్ మీటింగ్స్ ద్వారా కానీ, ఆల్ లెవెల్స్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో, తర్వాత స్టేట్ లెవెల్లో, HODs లెవెల్లో, గవర్నమెంట్ లెవెల్లో, సెక్రటరీ మేడం లెవెల్లో, ఆనరబుల్ మినిస్టర్ లెవెల్లో, CS మేడం లెవెల్లో, చీఫ్ మినిస్టర్ గారి లెవెల్లో, సో అందరి స్థాయిలో ఇది తరచుగా జరుగుతూ ఉంది. సో ద ప్రిపేర్డ్నెస్ టైం టు టైం చక్కగా నడిచింది. దానికి సంబంధించిన ప్లానింగ్ కూడా బాగా నడిచింది. లైన్ డిపార్ట్మెంట్స్ తోటి కోఆర్డినేషన్ మీటింగ్స్ రెగ్యులర్గా చేయడం జరిగింది. ఎవరి రోల్ ఏం ప్లే చేయాలనేది పక్కాగా ప్లాన్ చేసుకొని దాని ప్రకారం మనం ఈ సంవత్సరం నిర్వర్తించగలుగుతున్నాం, ఇంకా నిర్వర్తిస్తూనే ఉన్నాం. సో ముఖ్యంగా ఏంటంటే ఈ వైరల్ ఈ సీజనల్ డిసీజెస్ ముఖ్యంగా ఎక్కువగా మనకి ఆగస్ట్ సెప్టెంబర్లో ఉంటాయి. సో మనం కనుక ఈ సంవత్సరం చూసుకుంటే 1 జనవరి నుంచి ఇప్పుడు 8 సెప్టెంబర్ వరకు చూసుకుంటే ఈ గణాంకాల చూసుకుంటే 7,146 మనకి డెంగీ కేసులు నమోదైనాయి. మనం టోటల్ టెస్ట్ కనుక చూస్తే 1,35,523. సో ఒక వారం తగ్గొచ్చు, ఒక వారం పెరగవచ్చు. ఇదంతా కూడా నార్మల్ ప్రక్రియ. సో ఇప్పుడు మనం సెప్టెంబర్ చివరి వరకల్లా నార్మల్ మన అనుభవాన్ని బట్టి చూస్తే ప్లస్ ఆర్ మైనస్ ఒక 1 వీక్ 10 డేస్. సో ఒకటి గవర్నమెంట్ వైపు నుంచి, డిపార్ట్మెంట్స్ వైపు నుంచి ప్రిపేర్డ్నెస్ అది చక్కగా చేయగలిగాము. తర్వాత హౌస్ టు హౌస్ సర్వేలు, ఫీవర్ సర్వేలు, క్యాంప్స్ అవసరం ఉన్న చోట రెగ్యులర్గా పెడుతున్నాము. రెగ్యులర్గా ముఖ్యంగా దీనికి సంబంధించిన స్ప్రేయింగ్ యాక్టివిటీస్ కానీ, ఫాగింగ్ యాక్టివిటీస్ కానీ ఎక్కడైతే చేయాలో ఆ గైడ్లైన్స్ ప్రకారం చేస్తున్నాము. తర్వాత సంబంధించిన ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ప్రకారం ట్రీట్మెంట్ ఇస్తున్నాము. సో ముఖ్యంగా చూస్తే మీకు లాస్ట్ వీక్ మనం పోలిస్తే కనుక లాస్ట్ వీక్ కేసులు తగ్గినాయి. సో ఒక్కొక్కసారి తగ్గొచ్చు, వచ్చే వారం మళ్ళీ తగ్గాలని మనం అనుకోలేము. తగ్గొచ్చు, పెరగొచ్చు. బట్ ముఖ్యంగా ఆగస్ట్ సెప్టెంబర్ వరకల్లా దీని ప్రభావం ఉంటుంది. దాని ప్రకారం అన్ని రకాలుగా మనం తయారై ఉన్నాము. ఇప్పుడు ప్రజలకి సేవలు కూడా అందిస్తున్నాము. సో ఎలాంటి ఆందోళన చెందవద్దు. బట్ ప్రజలకి ఒక విజ్ఞప్తి, సీజనల్ డిసీజెస్ ఉన్నప్పుడు కూడా మనం దానికి మేము గైడ్లైన్స్, తర్వాత అడ్వైజరీస్ టైం టు టైం మీకు ప్రింట్ మీడియా ద్వారా కానీ, లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ వస్తూనే ఉంటే దయచేసి అవి పాటించే ప్రయత్నం చేయండి. మనందరికీ మంచిది. ప్రధానంగా వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్ళారు. వాస్తవ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? ఆ ఏరియాలో ఉన్నటువంటి ఆసుపత్రుల్లో ఏ రకమైనటువంటి మెజర్స్ తీసుకుంటున్నారు? ఇప్పుడు మనకు లాస్ట్ వీక్ మనం చూసాం 1వ తారీఖు 2వ తారీఖు నుంచి సడన్గా వర్షం పెద్దగా రావడం, దాంట్లో తర్వాత రెడ్ అలర్ట్ ఇచ్చింది IMD, తర్వాత ఆరెంజ్ అలర్ట్ కొన్ని జిల్లాలకు ఇచ్చింది. సో ఇమీడియట్గా స్పందించి ప్రభుత్వం స్పందించి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, జిల్లా కలెక్టరు, అడిషనల్ కలెక్టర్, ఆల్ విభాగాల వాళ్ళు, తర్వాత DMNHO, మన సిబ్బంది, తర్వాత ఎస్పెషల్లీ మన ముఖ్యమంత్రి గారి ఆదేశాలతోటి, మన ముఖ్యమంత్రి గారి తెలిపినట్టుగా ఆదేశాలతోటి, ప్లస్ మన గౌరవ హెల్త్ మినిస్టర్, తర్వాత గౌరవ హెల్త్ సెక్రటరీ గారు, మేమందరం
మేమందరం కూడా చూసి ఇమ్మీడియట్గా 10 టీమ్స్ని హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల నుంచి ఖమ్మంకి పంపించడం జరిగింది. దాంట్లో ఒక డాక్టర్ గారు, ఆ తర్వాత ఒక పారామెడికల్ సిబ్బంది, ఒక స్టాఫ్ నర్సు. సో వాళ్ళ దగ్గర ఉన్న సిబ్బందితో పాటు మన సిబ్బంది కూడా అక్కడికి వెళ్ళి సర్వీసెస్ ఇచ్చారు. సో మేము ఫిజికల్గా వెళ్ళి చూసినప్పుడు వర్షాలు వచ్చాయి, వరదలు వచ్చాయి, తర్వాత అక్కడ ఇండ్లలో కూడా నీళ్ళు వచ్చింది. నేను మణుగూరు ప్రాంతం నేను విజిట్ చేశాను. సో మణుగూరు కానీ తర్వాత మనకి ఖమ్మంలో ప్రాపర్లో మెడికల్ క్యాంప్స్ కానీ తర్వాత రీహాబిలిటేషన్ సెంటర్స్ కానీ కొన్ని పిహెచ్సిస్ కూడా నేను తల్లాడ పిహెచ్సి నేను విజిట్ చేయడం జరిగింది. సో దాని ప్రభావం ఏ విధంగా ఉన్నప్పటికీ మనం ఏ విధంగా తయారైనాం అనేది ముఖ్యమైన విషయం. న్యాచురల్గా వర్షం ఎప్పుడు వస్తుంది, తర్వాత ఎప్పుడు ఎక్కువగా కురుస్తుంది మనకు తెలియదు. బట్ ఐఎండి సూచనల ప్రకారం మనం యాక్ట్ చేశాము. అతి స్వల్ప కాలంలో క్యాంప్స్ అరేంజ్మెంట్ కానీ, మొబిలిటీ ఆఫ్ దిస్ స్టాఫ్ కానీ, తర్వాత రీహాబిలిటేషన్ సెంటర్స్ కానీ చక్కగా ఏర్పాటు చేసుకున్నాము. ప్రజలకి అన్ని విధాలు అందుబాటులో ఉన్నాము. వారికి కావాల్సిన ట్రీట్మెంట్ చక్కగా చేసుకున్నాము. దాన్ని కంట్రోల్ అంటే ఎవరికి ఎక్కువ ఇబ్బంది కాకుండా చూడగలిగినాము. ఇంకా ఖమ్మంలో చూస్తే ఒక రీహాబిలిటేషన్ సెంటర్ నడుస్తుందని సమాచారం. పొద్దునే డిఎంఎన్హెచ్ఓ గారితో మాట్లాడాను. సో టైం టు టైం ఈ క్యాంప్స్ అనేటివి ఇప్పుడు సీజనల్ డిసీజెస్ ఒకటి, తర్వాత ఫ్లడ్స్ ఒకటి. సో టైం టు టైం క్యాంప్స్ అనేటివి ఎక్కడ అవసరం ఉన్నా కూడా అతి స్వల్ప కాలంలోనే అవి క్యాంప్స్ ఏర్పాటు చేస్తారు. దట్స్ నార్మల్ స్టాండర్డ్ ప్రోటోకాల్. సో చేసేసుకొని ఫీవర్స్ ఎక్కువ వస్తే అక్కడికి, లేకపోతే ఇంకో ఏదైనా డిసీజ్ వస్తే అక్కడికి. సో ఎంత ఎస్టాబ్లిష్ అయిన సిస్టమ్ ఉందంటే మెడికల్ అండ్ హెల్త్ గ్యాప్ లేకుండా రైట్ ఫ్రమ్ విలేజ్ నుంచి ఆశాస్ నుంచి మొదలు పెట్టుకుంటే, హౌస్ టు హౌస్ నుంచి మొదలు పెట్టుకుంటే ఏఎన్ఎంస్, మెడికల్ ఆఫీసర్సు, సూపర్వైజర్సు, మీకు డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఆఫీసర్సు, డిఎంఎన్హెచ్ఓ, డిస్ట్రిక్ట్ కలెక్టరు, అడిషనల్ కలెక్టరు, అసలు అందరూ ఎంత కలిసి ఎంత కోఆపరేటివ్ వేలో పనిచేస్తున్నారంటే మంచి కోఆపరేషన్ ఉంది. ఆల్ డిపార్ట్మెంట్స్, లైన్ డిపార్ట్మెంట్ చాలా బాగా సహాయం చేశాయి. సో అందరికీ నేను అయితే మొత్తం రాష్ట్రం మొత్తంలో అందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలపదలుచుకున్నా. ఎందుకంటే ఇట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు మనం స్విఫ్ట్గా యాక్షన్ తీసుకుంటే దాని ప్రభావం చాలా బాగుంటుంది, ప్రజలకు కూడా సౌకర్యాలు అందుతాయి. సో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా కూడా మనం కాపాడగలిగినాం. సార్, ప్రధానంగా స్వైన్ ఫ్లూ కేసులు, లేదంటే మలేరియా కేసులు, అదేవిధంగా చికెన్ గునియా కేసులు అని చెప్తూ ఉంటారు ఈ సీజన్లో. నిజంగా స్వైన్ ఫ్లూ అంత ప్రమాదకరమా? స్వైన్ ఫ్లూ అనేది ఇప్పుడు మనకు నార్మల్ ఎండమిసిటీ వచ్చేసిందండి. స్వైన్ ఫ్లూ 2009లో ఇది మనకు ఫస్ట్ టైం మనం చూసాము. ఆ తర్వాత మనం ఏవైతే జాగ్రత్తలు తీసుకోవాలో అవి తీసుకుంటే ఇప్పుడు ఎండమిసిటీ వచ్చిందంటే యాంటీబాడీ రియాక్షన్ అయిన తర్వాత దాని ప్రభావం తగ్గిపోతుందండి. ప్రతి సంవత్సరం తగ్గిపోతుంది. ఆ టెంపరేచర్ అనుకూలంగా ఉన్నప్పుడు స్వైన్ ఫ్లూ అనేది వస్తుంటుంది. సో మైల్డ్ సిమ్టమ్స్, నార్మల్ ఫ్లూ లెక్క అది వచ్చి దానంతటా అదే మళ్ళీ సెల్ఫ్ లిమిటింగ్గా ఉంటుంది. మనం ఎక్కువగా ఫ్లూయిడ్స్ తీసుకొని సిమ్టమాటిక్ తీసుకుంటే, ట్రీట్మెంట్ తీసుకుంటే ఏది కూడా అజాగ్రత్త పడితే ఆ ఇన్ఫెక్షన్కి ఇంకో సెకండరీ ఇన్ఫెక్షన్ తోడై ఆ తర్వాత ఆ ఇన్ఫెక్షన్ ఇంకా మనకు సిస్టంలోకి వెళ్ళి సిస్టమ్కి మళ్ళీ ఇన్ఫెక్షన్ ఎక్కువై తర్వాత కొంచెం సివియారిటీ వరకు తెచ్చుకుంటే అప్పుడు కొంచెం, అదర్వైజ్ ఇవన్నీ కూడా సెల్ఫ్ లిమిటింగ్, తర్వాత మైల్డ్ సిమ్టమ్స్, సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అండి. సో దాని గురించి ఏమీ ఇబ్బంది లేదు, ఎట్లాంటి ఆందోళన చెందవద్దు. ఇక చికెన్ గునియా లాస్ట్ ఇయర్ దానికి ఈ ఇయర్లో కొంచెం కేసులు ఎక్కువ నమోదైనాయి. బట్ దానికి సంబంధించిన మనం ఆల్ పారామీటర్స్, ఆల్ ప్రోటోకాల్ ప్రకారం మనం అన్ని విధాలుగా ట్రీట్మెంట్ కానీ టెస్టింగ్ కానీ అవన్నీ కూడా నడుస్తున్నాయి, చక్కగా నడుస్తుంది. దానికి కూడా ఇబ్బంది. మలేరియా మనం లాస్ట్ ఇయర్ చూసుకుంటే 420 కేసులు ఏమో వచ్చినాయి. ఈ సంవత్సరం ఇంకా తగ్గిపోతుంది మలేరియాది. సో ఏదైనా ఏ విషయమైనా కూడా సీజనల్ డిసీజెస్లో వచ్చేసే అన్నిటికి కూడా మనం మన ప్రజా ఆరోగ్య శాఖ, తర్వాత అదర్ హెచ్ఓడిస్, తర్వాత మన కమిషనర్ హెల్త్, తర్వాత ఎండి టీజీఎంఎస్ ఐడిసి, గవర్నమెంట్ లెవెల్లో సెక్రటరీ మ్యామ్, మినిస్టర్ గారు అందరం కూడా, ఆశాస్ నుంచి డిఎంఎన్హెచ్ఓస్ అందరు కూడా. సో ఒక మంచి సిస్టమ్ ఏర్పడిందండి. ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా చేయడమే మన బాధ్యతగా మనం సూపర్వైజ్ చేసుకొని చేస్తున్నాం. అందరు కూడా బాగా పనిచేస్తున్నారండి. సో దయచేసి అందరికీ విజ్ఞప్తి, చక్కగా డిస్ప్లే చేయండి, ఏమి విధమైన గ్యాప్స్ పెట్టకండి. పేషెంట్ తాలూకు వాళ్ళకి ఎవరికి అనుమానం రాకుండా చూడండి. సో క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్, ఇట్ ఈస్ క్వైట్ హెల్ప్ఫుల్ అండ్ క్వైట్ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్.
సో దయచేసి ఈ విషయంగా కూడా మీరు మంచి ప్రశ్న అడిగారు కాబట్టి చెప్పే అవకాశం వచ్చింది. సో దయచేసి అందరూ కూడా పాటిస్తారని నేను కోరుకుంటూ మనమందరం కూడా అప్రమత్తంగా ఉండాలి. గవర్నమెంట్ ప్రొయాక్టివ్గా ఉంది. మనం అందరం కూడా మన బాధ్యతల్ని మంచి ప్యాషన్ తోటి చేసుకోవాలి. ఆ పరిస్థితుల్లో మనం ఉంటే ఎట్లా అనే ఉద్దేశంతో మనం ఆలోచిస్తే మనకు ఎనర్జీ ఆటోమేటిక్గా వస్తుంది. సో దయచేసి అందరు కూడా ఈ విషయాలను గమనించి మీరందరూ కూడా విఘ్నులు తెలియంది కాదు, కాకపోతే పాటించాలంతేను. సో దయచేసి అందరు పాటిస్తారని నేను కోరుకుంటున్నా, విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. ప్రస్తుతం వైరల్ కేసులు ఏవైతే పెరుగుతున్నాయో అవన్నీ కూడా డెంగ్యూ కేసులు కాదు. ఎట్ ది సేమ్ టైం మంకీ ఫాక్స్కి సంబంధించి మాత్రం ఇప్పటివరకు మన రాష్ట్రంలో ఎలాంటి కేసులు కూడా నమోదు కాలేదు. కానీ చికెన్ గున్యా కేసులు పెరిగాయి. మళ్ళీ మోరోవర్ నెక్స్ట్ వీక్ వల్ల అవి తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. దానికోసం అన్ని మెజర్స్ తీసుకుంటున్నాం. ప్రభావిత ప్రాంతాల్లో, వర్ష ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఎఫెక్టెడ్ ఏరియాస్లో కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉంటున్నాం అనేటువంటి విషయాన్ని కూడా డైరెక్టర్ హెల్త్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అశోక్ రెడ్డితో కలిసి షరీఫ్ V6 న్యూస్, హైదరాబాద్.